సీతాకోక చిలుకలో దాదాపు 45 రకాలకు పైగా జాతులున్నాయి. తెలుగు సీతాకోక చిలుక అనే జాతులు సుదూర ప్రాంతాలకు వలస వెళ్తుంటాయి. వ్యవసాయ విస్తరణలో పరాగ సంపర్కానికి సహకరించడం ద్వారా సీతాకోక చిలుకలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. భూతాపం సీతాకోక చిలుకలకు శాపం అంటారు. భూమి ఉష్ణోగ్రత అంతకంతకు పెరిగిపోవడం వల్ల పుట్టుక సమయంలో మార్పు కనబడుతుంది. కృష్ణా జలాల నుండి నీరు అధికంగా రావడం వల్ల గండికోట జలాశయం వద్ద ముప్పు గ్రామాలను గ్రహించారు అధికారులు. దాదాపు 22 గ్రామాలను ముప్పు గ్రామాలుగా గుర్తించారు. గండ్లూరు, దిగువ బ్రాహ్మణపల్లి, చౌటపల్లి, గంగాపురం, దొరవపల్లి, ఫకీర్పేట్, దత్తాపురం, బుక్కపట్నం, బొమ్మెపల్లి, ముచ్చువారి, కొండాపురం, ముచ్చువారి, తాళ్ళపొద్దుటూరు, ఏలూరు, ఎర్రగుడి, చామటూరు, బి అనంతపురం, చుగుమంచపల్లి, రేపల్లి ఇట్లా మొదలైన ప్రాంతాలన్నీ ముప్పుకు గురయ్యాయి. 2016లో పరిహారం ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఒక్కో స్థిర నివాసికి 6,75,000 కోరితే ప్రభుత్వం 3,75,000 పరిహారం ఇచ్చేందుకు అంగీకరించింది. 2017లో పరిహారం మరియు పునరావాసానికి 497 కోట్లు విడుదల